అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని వెచ్చిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు ఈరోజు మీకు జీవితం అంటే అర్థం తెలిసొస్తుంది. మరియు బంధుమిత్రులు కూడా సహకారం అందజేస్తారు. గౌరవభావాన్ని కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. సంబంధాలు బలపడతాయి. ఈరోజు కుటుంబంలో ఆనందం కూడా బాగుంటుంది. చిరస్మరణీయ క్షణాలు సృష్టించబడతాయి. మనసు సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. సమయస్ఫూర్తిని కొనసాగిస్తారు. కాలానుగుణ జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఈరోజు ఈ రాశి వారు ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నాల్లో చురుకుగా వేగంగా ముందుకు సాగే అవకాశాలు చేస్తూ ఉంటారు. కాలానుగుణ జాగ్రత్త అనేది తీసుకోవడం చాలా అవసరం. ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నాలలో ఈరోజు మెరుగైన ఫలితాలు కూడా అందుకోగలుగుతారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. టెన్షన్ కలిగించేటటువంటి విషయాల నుండి ఈరోజు మీరు దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనోవేదనకు గురే అవకాశాలు కూడా ఉన్నాయి. విశ్వాసం అనేది మీరు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రణాళికల వలన మీరు పనులు చేసుకోగలుగుతారు. వాణిజ్యం పెరుగుతుంది. ఆకట్టుకునే ఫలితాలను సాధిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు సాయం చేయడంలో మీరు విజయవంతులు అవుతారు. ఈరోజు ఈ రాశి వారిలో విశ్వాసం బలోపేతం అవుతుంది. ఇంకా వాణిజ్య ప్రయత్నాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఆతృతతోటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఇక రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు. అధికారులతోటి సులభంగా ప్రవర్తనను కొనసాగించుకోగలుగుతారు. చర్చలు మెరుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు బలోపేతం అవుతాయి. ఈరోజు సమర్పణకు అవకాశాలు పెరుగుతాయి. ధైర్యం మరియు శౌర్యం అలాగే ఉంటుంది. పెద్ద లక్ష్యాన్ని సాధిస్తారు. శుభ ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. సీనియర్ వ్యక్తులు భాగస్వాములుగా ఉంటారు. మరియు స్నేహితులు ధైర్యాన్ని పెంచుతూ ఉంటారు. ప్రయాణించే అవకాశం కూడా ఉంది. ఉత్తమ ప్రయత్నాలకు ప్రేరణ లభిస్తుంది. కాంటాక్ట్ డైలాగ్ కూడా బాగా పనిచేస్తుంది. కెరీర్ వ్యాపారంలో ముందంజ వేస్తారు. ఈరోజు దురాశ ప్రలోభాలకు దూరంగా ఉండండి. సంబంధాలు బలపడతాయి. బంధువులతోటి సౌకర్యవంతంగా ఉండండి. ఈరోజు రాశివారు మాత్రము నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనితీరులో అప్రమత్తతను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లావాదేవీలలో స్పష్టత తేవడం కూడా సాధ్యమవుతుంది. ప్రవర్తన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకోవడంలో విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి ఎక్కువగా ఆరోగ్యం మరియు జీవన విషయానికి వచ్చినట్లయితే దినచర్య మీద శ్రద్ధ పెట్టాలి. అశ్రద్ధ అస్సలు చేయకూడదు. వ్యవస్థపై కూడా శ్రద్ధ చూపాలి. వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగిస్తారు. ఆనందం యొక్క కమ్యూనికేషన్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కావలసినటువంటి సమాచారాన్ని పొందుతారు. వివిధ ప్రకారంగా మీరు మేలైన ఫలితాలను అందుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. పనితీరులో ఈరోజు మెరుగైన ఫలితాలను అందుకుంటారు. కార్యాలయంలో కూడా మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. బాధ్యతగా అన్ని పనులు నెరవేరుస్తారు. భాగస్వామ్యునికి సహకారం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారి నుండి చూసినట్లయితే గనక జాగ్రత్తలు కొన్ని విషయాల్లో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతోపాటు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తగిన విధంగా విశ్రాంతి కూడా తీసుకోవాలి. లేకపోతే అలసట కారణంగా అనారోగ్య సమస్యలు బాధపెడతాయి. ఈరోజు రాశి వారి మహిళల్లో ఎక్కువగా వల్లి నొప్పుల సమస్యలతో కీళ్ళ నొప్పులు వంటి సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అటువంటి వారు మాత్రం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. మరియు ప్రయోజనం పొందటానికి మాత్రం అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండడానికి మాత్రము ఈరోజు మరి పసుపు రంగు దుస్తువులను దానం చేసి హయగ్రీవ స్తోత్రాలను పఠించడం కారణంగా మీకు దోషాలు పరిహారం అయిపోయి అన్ని సమస్యలు కూడా చక్కగా తొలగించబడతాయి అన్నమాట. ఈరోజు రాశి వారు ఏ పని చేసినా కూడా దాంట్లో మెరుగైన ఫలితాలు కూడా అందుతాయి. ఈ విధంగా చేయటం కారణంగా ఆకర్షణీయమైనటువంటి విషయాలలో కూడా ఈరోజు మంచి విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి లాభం కూడా పొందగలుగుతారు. వ్యాపారంలో కూడా మెరుగైన ఫలితాలు అనేవి సంపాదించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు రాశి వారికి. మరియు ఈరోజు విద్యార్థులు ఎవరైతే మరి పరీక్షలు రాస్తున్నారో వారు కూడా తగిన విధంగా శ్రమకు తగ్గ ఫలితాలను అయితే అందుకుంటారు. చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించాలి అని ఆలోచిస్తున్న వారైతే విస్తరించటం వలన వారి వ్యాపారాలని మంచి లాభం అనేది ఉంటుంది. వారికి ఉపాధికి సంబంధించి మంచి పురోగతి కూడా ఉంటుంది. గతంలో మొదలై నిలిచిపోయిన ఏదైనా పెండింగ్ పనులు ఉన్నా కూడా అదృష్టవశాత్తు ప్రారంభించి పూర్తి చేస్తారు. ఇక ఏ పని తలపెట్టినా కూడా జీవిత భాగస్వామి
వ్యాపారస్తు మీ సలహా సంప్రదింపులు తీసుకోవడము చాలా అవసరము. జీవితం ఆనందంగా ఉంటుంది. మాట తీరు కాస్తంత సౌమ్యంగా మార్చుకుంటే చాలు. ఇక విజయాలు అనేవి చాలా సులువుగా మీరు సాధించగలుగుతారు. అన్ని పనులను కూడా మీరు మరి మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇదే మీకు విజయ సూత్రం అవుతుంది. ఇక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఉద్యోగస్తులు తమ తోటి ఉద్యోగుల సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టుల్లో కూడా విజయం సాధించుకోగలుగుతారు. ఈ రాశి వారి ప్రేమ జీవితంలో ఉన్న వారికి కూడా అన్ని వైపుల నుంచి కూడా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతోటి కలిసి సంతోషంగా ఉండే ప్రయత్నాలు అయితే చేస్తారు. న్యాయపరమైన విషయాల్లో అయితే కోర్టు తీర్పులు అనుకూలంగానే వస్తాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. వ్యాపారస్తులకైతే బాగా కలిసి వస్తుందనే తెలుస్తుంది. ఆరోగ్యపరంగా మరి ఎటువంటి పెద్ద సమస్యలు అనేవి ఉండవు. ఉన్నా కూడా చిన్న సమస్యలు మరి దోష నివారణ చర్య చేపట్టడం వల్ల దాని నుండి పరిష్కారం కూడా అందుతుంది తగిన విధంగా. ఇక ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 28, మరి లక్కీ కలర్ ఆలివ్. పరిహారములో మరి ఈరోజు వినాయకునికి పూజలు సమర్పించాలి. లడ్డులను నైవేద్యంగా పెట్టడం వలన మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.